సో మనకి కరామా ఈజ్ ద లైక్ మేముండేది కరామాలోనే. కరామా ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద దుబాయ్ అని చెప్తారనమాట. సో టోటల్గా మనకి ఇండియన్స్ ఉంటారు ఇక్కడ. అన్ని రెస్టారెంట్స్ టోటల్గా 5000 రెస్టారెంట్స్ ఉంటాయి ఈ కరామా ఏరియాలో. చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది, మంచి పార్క్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. అయితే కరామా సెంటర్లోకి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. అసలు ఎక్స్పెక్టే చేయలేదు. తీసుకొచ్చేసారనమాట ఇక్కడికి. ఇంకేముంది, ఫస్ట్ చూడు అసలు పోనీ ఎలా ఉంది, అసలు ప్రైస్ ఏంటి, ఇంత రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఎవరైనా కొంటున్నారా ఇవన్నీ చూద్దామని చెప్పి మొత్తానికి అయితే వచ్చామన్నమాట. నేను చిన్నుని లిటరలీ తిడుతూనే ఉన్నాను, వద్దు అసలు ఎందుకు, ఇప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ థింగ్ అనుకోండి, ఆయన ఏం చెప్తున్నాడంటే ఒక్క రింగ్ అయినా కొనుక్కో, నువ్వు అసలు వచ్చినాక కొనుక్కోకుండా వెళ్ళావు కదా అని ఆయన అంటున్నాడు. నేను వద్దంటున్నాను. సో వచ్చినాక ఇంకా వాళ్ళు ఆగుతారా, మొత్తం మనకి అన్నీ చూపించేస్తున్నారనమాట, ఏమున్నాయి ఏంటి కొత్త కలెక్షన్స్ ఏం వచ్చిందని చెప్పి. కళ్యాణ్లో అన్నీ చూపిస్తూ ఉన్నారు. కళ్యాణ్కి వచ్చాము, భీమాకి వెళ్ళాము, ఇంకా అన్ని షాప్స్ వెళ్ళాను. ఈ లోపల అన్ని షాప్స్ తిరుగుదాము అనుకుంటే ఇక్కడ ఒక వింత జరిగింది.